విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో జలదీక్ష. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఆర్కే బీచ్ ఈ రోజు విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద జలదీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కెంగువ అచ్యుతరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు వనజాక్షి మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయడానికి ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఓ పక్క కేంద్ర మంత్రులు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ చేస్తామని చెప్పడం, అందులో భాగంగానే 34 ఫర్నిస్ బ్లాక్లను ప్రైవేట్ చేయడం, అలాగే 5,000 మంది కార్మికులను తొలగించిందని వారు అన్నారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే అల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని, ఇప్పటికీ ప్రజలకు బూటకపు మాటలు చెప్పడాన్ని వారు తీవ్రంగా ఖండించాలి. నష్టాల్లో ఉన్నాయి అని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం, ప్రైవేట్ వాళ్ళు నష్టాల్లో ఉంటే వాళ్లకు రాయితీలు ఇవ్వడం దేనికి నిదర్శనమని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై రాంబాబు, ఉపాధ్యక్షులు మధు, ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు జె అభిషేక్, సహాయ కార్యదర్శి హేమానంద్, ఎన్ఏఎఫ్ఐడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు దేవుడమ్మ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు గ్రేస్, ప్రకాష్, అశోక్, రాధా, పుష్ప, ఆదర్శ్ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కంపెనీ తాగని పెట్టి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య విశాఖ జిల్లా అధ్యక్షుని. విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈ రోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నెట్టనెలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన వైనం మనం చూస్తూ ఉన్నాం. పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు, ఆ కంపెనీ గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చదవబడ్డారు. కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంతో మోసం చేస్తారో మనం చూస్తా ఉన్నాం. మేము ఏవైఎఫ్, ఏఎస్ఎఫ్, ఎన్ఎఫ్ మాట్లాడుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలతో ఒత్తిడి తేవాలి. లేకపోతే భవిష్యత్తులో యువతని సమీకరించి సమస్యల ఉద్యమాలకి శ్రీకారం చుట్టామని చెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము ప్రజా సంఘాలు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నా పేరు వై రాంబాబు, అఖిల భారతీయ యువజన సమైక్య జిల్లా అధ్యక్షుడు.